హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా దొంగలు ఇంట్లో ఉండే బంగారం, డబ్బులు లేదా బైకులు, కార్లు దొంగిలించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఒక ఊరిలో అందరూ వాడుకునే ఒక పెద్ద బావి దొంగతనానికి గురవటం చూసారా? అసలు వందల అడుగుల లోతు ఉండే బావిని ఎలా దొంగిలిస్తారు? ఒకవేళ అలా దొంగిలిస్తే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయటానికి పోలీసులు వస్తే ఆ రచ్చ ఎలా ఉంటుంది? ఎస్, మన నవ్వుల రేడు యోగి బాబు తన మార్క్ టైమింగ్ తో ఒక వినూత్నమైన పొలిటికల్ అండ్ విలేజ్ సెటైర్ తో మన ముందుకు తీసుకొచ్చిన హిలేరియస్ మూవీయే కిణతకాణం. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ తమిళనాడులోని ఒక వెనుకబడిన గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఊరి ప్రజలందరికీ తాగునీరు అందించేది అక్కడ ఉన్న ఒకే ఒక్క పాత ప్రభుత్వ బావి. ఈ బావి చుట్టూనే ఊరి రాజకీయాలు, పంచాయతీలు సాగుతూ ఉంటాయి. మన హీరో ఆ ఊరిలో ఉండే ఒక అమాయకపు కానీ కాస్త తెలివైన గ్రామీణ యువకుడు. ఒకరోజు ఉదయం ఊరి ప్రజలందరూ నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తే అక్కడ బావి ఉండాల్సిన చోట కేవలం ఖాళీ నేల మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉన్న గట్టు లోపల ఉన్న నీళ్లు అసలు బావి తాలూకు ఆనవాళ్లే లేకుండా మాయమైపోతాయి. ఊరి పెద్దలు యోగిబాబు కలిసి లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా ఊరి బావి దొంగతనానికి గురైంది, దాన్ని ఎవరో ఎత్తికెళ్లిపోయారు అని కంప్లైంట్ ఇస్తారు. మొదట పోలీసులు వీళ్లకు పిచ్చి పట్టిందేమో అనుకుని నవ్వుకుంటారు. కానీ అది ప్రభుత్వ నిధులతో తవ్వించిన బావి కావటం, రికార్డుల్లో ఆ బావి ఉన్నట్లు స్పష్టంగా ఉండటంతో పోలీసులు కూడా ఆ వింత కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. దానికోసం ఊరిలోకి రావటం కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచి యోగిబాబు మరియు పోలీసుల మధ్య వచ్చే సీన్స్, వన్ లైనర్ డైలాగ్స్ థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. అసలు బావి ఎలా మాయమైంది అనే విషయాన్ని వెలికి తీసే క్రమంలో యోగిబాబుకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అది ఎలాంటి దొంగతనమో కాదు, ఒక పెద్ద పొలిటికల్ స్కామ్. ఊరి ప్రెసిడెంట్ మరియు కాంట్రాక్టర్ కలిసి పేపర్ల మీద మాత్రం ఆ ఏరియాలో ఒక పెద్ద బావి తవ్వించినట్లు, దానికి లక్షల రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ విడుదలైనట్లు చూపిస్తారు. కానీ ప్రాక్టికల్ గా అక్కడ అసలు బావే తవ్వించలేదు. కేవలం ఫేక్ ఫోటోలు, తప్పుడు పత్రాలతో నిధులు నొక్కేశారు. ఈ అవినీతి బయటపడకుండా ఉండటానికి ఇప్పుడు నిజంగానే అక్కడ బావి ఉండేదని, దాన్ని ఎవరో దొంగిలించారని ఊరి జనాన్ని నమ్మించడానికి డ్రామా ఆడతారు. ఈ నిజం యోగి బాబుకి తెలియటంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా యోగి బాబు ఆ అవినీతి రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఎలా బుద్ధి చెప్పాడు అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. పోలీసులు కూడా విలన్ల వైపు తిరిగిపోవటంతో యోగి బాబు తన గ్రామీణ తెలివితేటలతో మీడియాను మరియు ఉన్నతాధికారులను రంగంలోకి దించుతాడు. పేపర్ మీద ఉన్న బావి నిజంగానే ఊరి మధ్యలో తవ్వించేలా విలన్ల చేత ఆర్డర్ వేయించడానికి యోగి బాబు రకరకాల ప్లాన్లు వేస్తాడు. ఈ ప్రాసెస్ లో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. చివరికి కోర్టు మరియు ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక జైలుకు వెళ్లటం ఇష్టం లేక ఆ అవినీతి ప్రెసిడెంట్ తన సొంత డబ్బులతో రాత్రికి రాత్రే ఊరి మధ్యలో ఒక సరికొత్త బావి తవ్వించి నీళ్లతో సహా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దొంగలించబడిన బావి మళ్లీ దొరికింది అని పోలీసులు కేసు క్లోజ్ చేయగా ఊరి ప్రజలకు మాత్రం శాశ్వతంగా నీటి సమస్య తీరిపోయింది. యోగి బాబు తన చాకచక్యంతో ఊరిని ఎలా గెలిపించాడు అనే ఒక మంచి సోషల్ మెసేజ్ మరియు కామెడీ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది. సో ఇదండి కిణతకాణం మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.